హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కదా, లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐపీఎల్ 2025లోని సన్ రైజ్ హైదరాబాద్ మెగా ఆక్షన్లోని రిలీజ్ చేసి ప్లేయర్స్ ఎవరు, ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ కొత్తగా ఏమైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఉంటే వీడియోకి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సన్ రైజ్ హైదరాబాద్ 2025లోని మెగా ఆక్షన్లోని రిలీజ్ చేసే ప్లేయర్స్ ఎవరంటే, ముందుగా నెంబర్ 1 అబ్దుల్ సమద్ని 2022 మెగా ఆక్షన్ ముందే రిటర్న్ చేసుకున్నారు సన్ రైజ్ హైదరాబాద్. అతనితో పాటు ఉమ్రాన్ మాలిక్, అలా కేన్ విలియమ్సన్ కూడా రిటర్న్ చేసుకున్నారు. ఈ విషయం మీ అందరూ కూడా తెలిసిందే. 2024లోని అబ్దుల్ సమద్ ఒక్క మ్యాచ్ తప్ప ఏ మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేదు. అబ్దుల్ సమద్ ఫైనల్లో కూడా ఛాన్స్ ఇచ్చినా సరే అబ్దుల్ సమద్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. ఒక్క మ్యాచ్ సరిగ్గా ఆడాడు, అది కూడా ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ జరిగిన మ్యాచ్లోని అబ్దుల్ సమద్ చాలా బాగా ఆడాడు. అంతకు మించి ఏ మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేదు అబ్దుల్ సమద్. నెంబర్ 2 వచ్చేసరికి మార్క్రమ్ ఈజ్ ఏ క్లాసిక్ ప్లేయర్. సౌత్ ఆఫ్రికా ఐపీఎల్ కెప్టెన్గా ఇప్పుడు చేస్తున్నాడు. అలాగే సౌత్ ఆఫ్రికా ఐపీఎల్లోని సన్ రైజ్ హైదరాబాద్ కెప్టెన్గా చేస్తూ బ్యాక్ టు బ్యాక్ 2 ట్రాఫీలు అందించాడు సన్ రైజ్ హైదరాబాద్కి. అలాగే మన సన్ రైజ్ హైదరాబాద్కి మొన్నటి వరకు కెప్టెన్గా కూడా చేశాడు. దాంతోపాటు ఆక్షన్లో అతను వదిలినా సరే మన్ని బ్యాకప్ చేసుకుంటారు, ఎందుకంటే బ్యాట్ క్యామిన్స్కి బ్యాకప్ కెప్టెన్గా కూడా ఉంటాడని అతన్ని మన్ని రిటర్న్ చేసుకుంటారు సన్ రైజ్ హైదరాబాద్. సన్ రైజ్ హైదరాబాద్ నెంబర్ 3 రిలీజ్ చేసే ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్. అతను బెస్ట్ ఆల్రౌండర్. అతను బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కీపింగ్ అన్నీ చేయగలడు. అలాంటి ప్లేయర్ని రిలీజ్ చేసినా సరే వాడిని రిటర్న్ చేసుకుంటారు, ఎందుకంటే క్లాసిన్కి బ్యాకప్ ప్లేయర్గా ఉంటాడు కాబట్టి అతను కూడా వాడిని రిటర్న్ చేసుకుంటారు సన్ రైజ్ హైదరాబాద్ ఆక్షన్లోని. సన్ రైజ్ హైదరాబాద్ తర్వాత రిలీజ్ చేసే ప్లేయర్స్ ఎవరంటే మయాంక్ అగర్వాల్, మయాంక్ మార్కండేయ, సన్వీర్ సింగ్, షాబాజ్ అహ్మద్, విజయకాంత్, విఎస్కాంత్, వీళ్ళందరిని కూడా రిలీజ్ చేస్తుంది సన్ రైజ్ హైదరాబాద్. భువనేశ్వర్ కుమార్ని, నటరాజన్ కూడా రిలీజ్ చేసి మన్ని ఆక్షన్లో మన్ని కొనుక్కుంటుంది సన్ రైజ్ హైదరాబాద్. రాహుల్ త్రిపాఠిని కూడా రిలీజ్ చేసి మన్ని బ్యాకప్ చేసుకుంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే. మార్కో జాన్సన్ ఈజ్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్. అతను వికెట్లు తీస్తున్నా సరే రన్స్ కూడా చాలా భారీగా ఇస్తున్నాడు. అతను కూడా రిలీజ్ చేస్తుంది సన్ రైజ్ హైదరాబాద్. ఉమ్రాన్ మాలిక్, జేదేవ్ ఉనాద్కట్, అనుల్ప్రీత్ సింగ్ వీళ్ళందరికీ కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చింది సన్ రైజ్ హైదరాబాద్. వీరు సవిగా ఉపయోగించుకోలేకపోయారు, అందుకే వీళ్ళందరినీ కూడా రిలీజ్ చేస్తుంది సన్ రైజ్ హైదరాబాద్. సన్ రైజ్ హైదరాబాద్ రిలీజ్ చేసే ప్లేయర్స్ ఎవరై ఉంటారో ఫ్రెండ్స్ మీ ఫీలింగ్ కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.